నాకైతే నోరు ఊరిపోతుంది, చేస్తున్నంతసేపు నోరు ఊరిపోయింది. హాయ్, ఈరోజు నేను గోంగూర పచ్చడి చూపించబోతున్నాను. చాలామంది నాకు డిఎం చేసి అడిగారు, కమెంట్స్లో కూడా అడిగారు, అక్క మీ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలని. వాళ్ళ కోసం ఈరోజు నేను గోంగూర పచ్చడి చూపించబోతున్నాను. దానికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువగానే వేసుకోండి, ఆవాలు మెంతులు వేస్తాం కాబట్టి ఆ పొడి అనేది ముద్దగా వచ్చేస్తుంది ఎక్కువ ఆయిల్ వేస్తే. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 3 స్పూన్స్ ఆవాలు, అలాగే 2 స్పూన్స్ మెంతులు, ఈ రెండు కొద్దిగా చిటపట్లాడాలి. నేను ఇక్కడ గోంగూర ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, అందుకనే ఆవాలు మెంతులు ఎక్కువ వేసుకున్నాను. మీరు కనుక తక్కువగా చేసుకుంటే తగ్గించి వేసుకోండి, లేకపోతే చేదు అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ మీడియం సైజు 3 కట్టలు తీసుకున్నాను గోంగూర. అవి చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి వేస్తున్నాను. ఇంకా వేరే ఏ కారం వేయం కాబట్టి ఎండుమిర్చి కారానికి సరిపోయేంత వేసేసుకోండి. ఇంకా దీనిలో నేను ధనియాలు, జీలకర్ర ఇలాంటివి ఏమీ వేయనండి. మా ఇంట్లో ఇలాగే చేస్తారు, మా అమ్మగారు, మా అత్తగారు అందరూ కూడా ఇలాగే చేస్తారు. సో నాకు ఇలాగే అలవాటు పచ్చడి. వేగిపోయండి ఎండుమిర్చి. వీటిని నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి గోంగూరని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పుల్ల గోంగూర తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉంటుంది గోంగూర. ఇదిగో ఆకులకి ఇలాగా, కాడలకి ఇలా ఎర్రగా ఉందంటే పుల్ల గోంగూర లెక్క ఇది. దీంట్లో నేను చింతపండు ఏం వేయట్లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకోండి. దీని ఒకసారి ఇలా పైకి కిందకి జరుపుకుంటూ ఉండండి, అప్పుడు ఆకు బాగా మగ్గుతుంది. చూసారా, అంత గోంగూర వేస్తే అది తగ్గి ఇలా ఎంత అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, దగ్గర పడిపోయింది బాగా. నేను ఇంక ఈ గోంగూరని మిక్సీ చేయనండి, ఇది మగ్గిపోతుంది కదా, బాగా దగ్గరగా మగ్గిపోతుంది కదా, ఇలా ఇలా అనేస్తాను. ఇంకా దగ్గరగా మగ్గిపోవాలి. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో మనం రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసాక కొద్దిగా నీరు అనేది బయటకు వస్తుంది. ఆ నీరు పోయేంత వరకు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది మగ్గిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇది బాగా చల్లారిన తర్వాతే ఈ కారం అనేది మిక్స్ చేసుకోవాలి. ఇది చల్లారే లోపు మనం వెల్లుల్లిపాయలు వేయించేసుకుందాం. ఊరగాయకి నూనె ఎంత ఎక్కువగా ఉంటే అంత నిలవ ఉంటుందన్నమాట. నూనె కాగింది కదా, ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయ రేకలు వేస్తున్నాను. ఇవి కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా వేసేసి వేయించేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆ వేడికి ఇంకా కొంచెం వేగుతాయి. ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాతే పచ్చడిలోకి కలుపుకోండి, లేకపోతే పచ్చడి అనేది నల్లగా వచ్చేస్తుంది. చూసారుగా, చాలా సింపుల్గా అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని షార్ట్ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.